अमर है बाबू जगजीवन, अमर है बाबू जगजीवन, जोहार बाबू जगजीवन की। అదే విధంగా మన జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాంబాబు అన్న గారికి, మన మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్యక్క గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి కౌన్సిలర్లకి, అధికారులకి, మీడియా మిత్రులందరికీ, గ్రామ పెద్దలందరికీ ఈరోజు బాబు జగజీవన్ రావు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 1908 5 ఏప్రిల్ నాడు కలకత్తాలో సార్ జగజీవన్ రావు గారిని జన్మించడం జరిగింది. ఆ రోజు నుంచి తన జీవితకాలం మొత్తం, తనకు ఉన్నటువంటి రాజకీయం మొత్తం కూడా స్వాతంత్రం కోసం, అదేవిధంగా బలహీన వర్గాల కోసం, వారి యొక్క ఉన్నత స్థాయి జీవితం కోసమే కొట్లాడడం జరిగింది. ముఖ్యంగా తను మొట్టమొదటిగా దళితులకు ఓటు హక్కు కోసం మాట్లాడిన వ్యక్తిగా మనందరికీ తెలుసు. ఈరోజు తన ఆలోచన విధానాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు రాజ్యాంగ రూపంగా మనకు ఓటు హక్కును ఇవ్వడం, మనము స్వేచ్ఛను తీసుకోవడం, ఇలా అందరం ఇక్కడ కూర్చోవడం ఆ మహనీయుల యొక్క గొప్పతనం, వారు చేసినటువంటి కృషి. వారు మన కోసం వాళ్ళ జీవితాలను, వాళ్ళ కుటుంబ పరిస్థితులను అన్నీ అధిగమించి మనకు ఇంతటి స్వేచ్ఛనిచ్చేది. వారిచ్చినటువంటి అవకాశాన్ని ఏప్రిల్ 5, 2027 నాటికి బాబు జగజీవన్ రామ్ గారి కాంస్య విగ్రహం పెట్టుకుందామని చెప్పాను. అదేవిధంగా ఏప్రిల్ 5, 2027 వరకు బ్రహ్మాండంగా ఒక 2 కోట్ల రూపాయలతోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ జగజీవన్ రామ్ గారి పేరిట భవనాన్ని నిర్మించే బాధ్యత కూడా నేనే తీసుకుంటా అని చెప్పి ఎందుకంటే ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇప్పుడు కాదు, 1978 నుంచి దాదాపుగా అదొక 22, ఇదొక 26, 48 సంవత్సరాలుగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గము ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఉంది. గోకారామస్వామి అప్పటి నుంచి. గోకారామస్వామి పోయిండు, రాజయ్య గారు పోయిండు, ఆరోగ్యం గారు పోయిండు, నేను వచ్చాను, నా తర్వాత విజయరామారావు గారు వచ్చారు, ఆ తర్వాత రాజయ్య గారు వచ్చారు, మళ్ళీ నేను వచ్చాను. దాదాపు 48 సంవత్సరాలుగా, అంటే 50 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాలు రిజర్వ్ ఉంటుంది. రేపు ఏమైతుందో రీఆర్గనైజేషన్ చెప్పాలి, అది వేరు. కానీ 50 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గం రిజర్వ్ నియోజకవర్గంగా ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఎస్సీలకు సంబంధించి ఎక్కువ గురుకుల పాఠశాలలు మనం తెచ్చుకున్నాం. అదేవిధంగా
అంబేద్కర్ కాంస్య విగ్రహంతో పాటు ఆ ఇద్దరు మహనీయుల పేరిట, అంబేద్కర్ గారి పేరిట, జగజ్జీవన్ గారి పేరిట బ్రహ్మాండంగా ఒక పెద్ద ఫంక్షన్ హాల్ తరాలు 2 కోట్ల రూపాయలతోని ఇక్కడ ఒక భవన్ నిర్మించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా